కానీ శిష్యులు ఏం చెప్తున్నారంటే వీళ్ళ ముందున్నది ఒకటే మాట ఏం తెలుసా, ఇదిగో మనం పాపం చేస్తే చనిపోతే ఇదిగో నరకం అనేది ఒకటి ఉంది, మనం పాపం చేయకుండా బ్రతికితే నిత్య జీవం అనేది ఒకటి ఉంది, పరలోకం అనేది ఒకటి ఉంది. ఆ పరలోకం మనకు కావాలంటే ఇదిగో యేసు ప్రభువు వారు బ్రతికినట్టు బ్రతికితే ఆ పరలోకం మనకు వస్తామన్నదే ఇది యేసు ప్రభు వారు మన అంటే శిష్యుల ముందరున్న పెద్ద ఇదే పని ఇచ్చారు దేవుడు. ఇది యేసు ప్రభు వారు ఇంతకంటే పెద్ద పని వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. కనుక ప్రియులారా ఆలోచించినట్లయితే మరి శిష్యులు దీన్ని యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు వీళ్ళు చెప్తుంటే, యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు సమాధి చేయబడ్డాడు మేము చూసామని వీళ్ళు సాక్ష్యాన్ని ఇస్తుంటే, దీనికి మీరు ఎందుకు సాక్ష్యం అనగానే ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు పేతురు గారు. శిష్యులు ఎన్నో అద్భుతాలు చేసేస్తున్నారు కదా. పుట్టుక కుంటివాడు దేవాలయం దగ్గర ఎన్నో సంవత్సరాల భిక్ష ఆడుకుంటున్న వాడు ఇదిగో మేము మా దగ్గర వెండి బంగారాలు మాత్రం మా దగ్గర లేవు, ఏసునామన్నా నువ్వు లే అన్నారంటే యేసు ప్రభు లేచాడు అనడానికి నువ్వు లే. అర్థమైందా?